నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి పథకాలను అడ్డుకున్నా గెలుపును ఆపలేరు. మన ప్రభుత్వం మళ్లీ రాగానే వారంలో అన్ని బట్టలను క్లియర్ చేస్తా. కోరుకొండ, ఇచ్చాపురం, గాజువాక ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు హామీ. ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు. బీజేపీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు నిజాలివ్వగో, శాశ్వత హక్కు కల్పించడమే అసలు లక్ష్యం అంటూ స్టోరీ ఇచ్చారు. మండు టెండల్లోనూ నిండా ముంచే అకాల వర్షంతో రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం అంటూ సాక్షి తెలంగాణ ఎడిషన్లో ప్రచురించారు. పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవు. బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్. కాకతీయుల స్ఫూర్తితోనే ఢిల్లీ సుల్తాన్లపై పోరు. వరంగల్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం మొత్తం విషపూరితమైన వార్తలతోటి, దానికి తోడు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూతోటి పేజీల కొద్దీ పరిచేశారు. ఈ బందోబస్తు బహుపరాకంటూ బందోబస్తుని ఎలా చేయాలో వీళ్ళే పోలీసులకు చెప్పేస్తున్నారు. వీళ్ళ కోరుకున్న విధంగా బందోబస్తు ఉండాలని చెబుతున్నారు. ఇక తెలంగాణ దేశంలో మియాపూర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వేములవాడ, వరంగల్లో నేడు ప్రధాని మోడీ సభలు జరగబోతున్నాయి. మూడో దశలో 64.58% పోలింగ్. బెంగాల్ మినహా అంతటా ప్రశాంతం. రైతు పాలిట శాపం కాంగ్రెస్. ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే అంటూ కేసీఆర్ హెచ్చరించారని నమస్తే తెలంగాణ బ్యానర్ కథనంగా ఇచ్చింది. మనం కాడి పారిశ్రమ, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్మదనం అంటూ మరో స్టోరీ ఇచ్చారు. గుజరాత్ టీంను డకౌట్ చేద్దామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఫుల్ ఫోకస్. ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్ పెంచాయి. రైతులెత్తిన వడగళ్లు, తెలంగాణలో వర్షబీభత్వం అంటూ ఆంధ్రప్రభ కథనాన్నిచ్చింది. ఇక ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్లో స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నేనే ఆపా. కూటమికి ఓటేశారంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేం. ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాజువాక సభలో వ్యాఖ్యానించారు. మీ ఓట్ల దెబ్బతో ఢిల్లీ పీఠం కదలాలని కూడా జగన్ పిలిపివ్వటం విశేషం. రైట్. ఇక అలాగే ప్రజాశక్తిలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సవాల్ విసిరారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ప్రతి గ్రామమే మణిపూర్ అవుతుందంటూ సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు చెబుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జిహాద్ను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కి ఓటేస్తారో, రామరాజ్యాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి ఓటేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన విషయాన్ని డక్కన్ క్రానికల్ ప్రముఖంగా ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన 25,000 మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా సుప్రీంకోర్టు నిలిపివేసింది, స్టే ఇచ్చింది. హిందూ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. హర్యానాలో 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు నయాబ్ సింగ్ సైనికి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టినా ఉపయోగం లేదని ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే పచ్చి అబద్ధాల వార్తలు చూద్దాం. ప్రధానంగా రాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణను అంతులేని రీతిలో అనేక అబద్ధాలను ప్రచురించారు. ఇక రెచ్చిపోయి మరి ఇంకా 4 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగిసి 5వ రోజున ఎలక్షన్ జరగబోతున్న తరుణంలో రెచ్చిపోయి ఇక వాళ్ళకేమీ దొరకనట్లు చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అబద్ధాలనే చెప్పి ప్రజల మనసుల్ని కలుషితం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంపాదకీయాల్లో ప్రధాని గారు ఏదో అన్నారట, ఆయన చాలా ధర్మాగ్రహం వచ్చిందంట. ఈనాడు రామోజీరావు గారికి చాలా గంతులేసి, ఆ వయసులో కూడా గంతులేశారు. మరి ఇదే ప్రధానమంత్రి గారు మరి గతంలో చంద్రబాబుకి పోలవరం ఏటీఎం అయిందని, అమరావతి ఏటీఎం అయిందని వ్యాఖ్యానించినప్పుడు ఏం చేశారో మరి అప్పుడు ప్రధానికి ధర్మాగ్రహం రాలేదా? సన్ రైజ్ లోకేష్ కోసమే చంద్రబాబు ఉన్నాడని, అవినీతి మయం చేశాడని చంద్రబాబు గారిని డైరెక్ట్గా వ్యక్తిగతంగా తిట్టినప్పుడు రామోజీ గారికి ఎక్కడ కళ్ళు మూసి కూర్చున్నాడు. జగన్ గారి పేరు తీయకుండా జనరల్గా విమర్శలు చేసినా ఇంకేముందని ఈయన ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నట్లుగా రాస్తున్నాడు. ఇక వరుసనే అబద్ధాలు చూద్దాం.
జగన్కు ఓటేస్తే వైరస్ అంట. చంద్రబాబు గారి దిక్కుమాలిన ఇంటర్వ్యూ, దానికి పేజీల కొద్దీ పరిచిన ఈనాడు. ఆత్మశుద్ధి లేని పరనిందలతో చంద్రబాబు వాచాలత ప్రదర్శిస్తే అంతకంటే ఘనం లేదని ఈనాడు రామోజీ బ్యానర్ల మీద బ్యానర్లు చేస్తూ ఆయన నోటి దురుస్తానంతటినీ ప్రదర్శించాడు. మొత్తం తెలుగు కోసం తెలుగు రక్షిస్తాడంట ఈయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేన్లీ యాక్ట్ను రద్దు చేస్తాడంట. తెలుగుకు రక్షిస్తానని చెప్పడం ద్వారా ఇంగ్లీష్ మీడియం ఉండదు అని చెప్పడమేనా? ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం ఇంగ్లీష్ కంటిన్యూ చేస్తాడనమాట ఈయన. ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం పేదల పిల్లలకి మాత్రం తెలుగు మాత్రమే నేర్చుకోవాలని చెబుతున్నారు. అది చాలా గొప్ప విషయంగా ఈనాడు వారికి కనిపించింది. ఇక మరో అబద్ధం, బందోబస్తు బహుపరాక్, పోలీసు వేళ దాడులతో పై చేయి సాధించేందుకు వైకాపా టీంలంట. ఇంత దిక్కుమాలితనంగా రాసేస్తున్నారు రామోజీ గారి. ఎట్లా, ఏ టీం ఎక్కడ ఏర్పడింది, మరి చంద్రబాబు టైంలో ఏం జరిగింది, మరి అసలు నిజంగా ఓటమికి భయంతోనే ఎన్నికల ముందే కూటమి చేతులెత్తేసినట్లుగా రామోజీ పరుస్తున్న కథనాలు చెబుతున్నాయి. పోలింగ్ బాగా చేయాలని కొత్తగా వచ్చిన పోలింగ్ బాస్కు బాగా నిర్దేశం చేస్తున్నారు. అంటే పోలీసులు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలి, డీజీపీగా రామోజీ ఫిలిం సిటీలో ఉన్న స్టాఫ్ అందరిని తీసుకొచ్చి పోలీసు సిబ్బందిగా పెట్టుకోండి, గొడవ లేకుండా పోతుంది. మొత్తం గవర్నమెంట్ కాదు మేమే నడుపుతామని చెప్పండి, పేపర్ ఉంది కదా అని చేతిలో ఇష్టారాజ్యంగా రాసి అరాచకాలకి పాల్పడుతున్నారు రామోజీరావు, ఆయన సంపాదక సిబ్బంది, ఆయన సిబ్బంది పచ్చి అబద్ధాలు రాస్తూ. జగన్ పాపాలపై ప్రధాని ధర్మాగ్రహం. ఇది మన రామోజీ గారి దిక్కుమాలిన సంపాదకీయం. మరి 2019 ఎన్నికలకు ముందు అప్పటిదాకా పొత్తులో ఉండి బంధం తెంచుకున్న తర్వాత ప్రధాని మోడీ మాటల్లో ధర్మాగ్రహం కనిపించలేదా? కొడుకుని నిలబెట్టుకోవడానికి పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకుని అంతులేని అవినీతికి తెరదీసి దిక్కుమాలిన పాలన చేశారని ప్రధాని మోడీ అన్నప్పుడు అవేమి అప్పుడు అస్సలు కనీసం ఒక వార్తన సరిగా ఇచ్చారు ఆ రోజుల్లో? ఎయిటోర్లు కాదు కదా. ఇలా ఈ చెప్పుండి పోతే నాకు సిగ్గేస్తుంది. రామోజీరావు ఈ వయసులో సిగ్గుపట్టలేదు, ఏం చేద్దాం. ఇక సొంత వారికి వంత, కొందరికి అబంధహస్తాల్లోని పాలన అంటూ మరొక చెత్త కదా. ఈ రాష్ట్రంలో సొంత వర్గమే అని భావించారు, రాష్ట్రమంతా సొంత వర్గం అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. పేదలంతా నా కులమే అని చెబుతున్నారు. అయినప్పుడు కూడా వాటన్నిటినీ కప్పిపుచ్చి ఏదో సొంత వారికి అది చేశారు ఇది చేశారని పచ్చి అబద్ధాలు రాస్తున్నాడు రామోజీరావు. ఆ చీకటి చట్టం రాకముందే అన్ని అగచాట్ల అంటూ ఆ మాజీ ఐపీఎస్ అధికారి రమేష్ని పెద్ద పరిస్థితున్నారు. ఆయన కుటుంబం భూ కబ్జా చేసిందన్న విషయాన్ని మాత్రం కప్పిపుచ్చి ఆయన చేసే పచ్చి అబద్ధాలని మరి ముందు ఎందుకు చెప్పాడు? టైటిలింగ్ యాక్ట్ వల్లే నేను నష్టపోయానని ఎందుకు చెప్పాడు? అంటే పచ్చి అబద్ధం చెప్పినట్లే కదా. ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం ఈనాడు వాళ్ళు ఆయనతో పెద్ద ఇంటర్వ్యూ పరిచి అది రాకముందే ఎట్లా జరిగింది, రాకముందు నువ్వు ఎవడు ఆక్రమించమన్నాడు? చెరువు భూమిని ఎట్లా ఆక్రమించావయ్యా? ఆక్రమించిన దానికి ఆక్రమించిన తర్వాత హైకోర్టులోకి ఆ స్టే ఉందా లేదా? ఆ గొడవంతా ఉందా లేదా? ఏమి ఐపీఎస్లో ఏమి ఐఏఎస్లో వీళ్ళు ఎట్లా పాలన చేశారో ఎట్లా చేశారో కేవలం ఈనాడు వాళ్ళకి చంద్రబాబు కళ్ళలో సంతోషం చూడటం కోసం ఇంత చెత్తగా మాట్లాడాలా? ఇక మరొక అబద్ధం, ఆ చీకటి రైట్ నడవాలు నాశనం, పారిశ్రామిక కారిడార్లను జగన్ అడ్డుకున్నా అంట. మొన్నే కదా మీరే కదా రాసింది, 2,63,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, 7 పెద్ద పారిశ్రామికవేత్తలు అదానీ, షిరిడీ సాయి, మెగా ఇట్లాంటి పెద్ద వాళ్ళకి ఇచ్చేస్తున్నారని ఏడ్చింది మీరే కదా. ఇప్పుడు మళ్ళీ పారిశ్రామిక కారిడార్లు చెడగొట్టారని మళ్ళీ మీరే రాస్తారు. ఏమి రాతలండి మీరు? కాస్త ఆలోచించి బుర్రపెట్టుకు రాయండి. కనీసం రాసిన అబద్ధాన్ని రాయకుండా ఇంక కొత్త అబద్ధాలు ఏమైనా తెలుసుకోండి. మొన్న మీరే ఏడవటం కోసం అది రాశారు, దాంట్లో ఉన్న వాస్తవాన్ని చెప్పాం. ఇప్పుడు అసలు పారిశ్రామికలో రాలేదని పచ్చి అబద్ధాలు రాయటం ఎంత మోసం చేస్తారండి మీరు? అంబేద్కర్ను తొలగించి తన పేరు తగిలించి ఏదో విదేశీ విద్యా దీవెనంట. ఇక చంద్రబాబు గారు ఎన్ని స్కీములకి ఎన్ని పేర్లు పెట్టుకోలేదు. అది మాత్రం చాలా అప్పుడు ఆనందంగా కమ్మగా కనిపించింది రామోజీరావుకి. ఇప్పుడు మాత్రం ఎక్కడన్నా తేడా ఉంటే ఆ పేరు పెట్టారు ఈ పేరు పెట్టారంటూ నానా అబద్ధాలు రాస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా ఇక తనదైన శైలిలో మామూలుగా యథాప్రకారం పచ్చి అబద్ధాలు ఉండేసి చివరికి వాళ్ళకి ఏమీ దొరకలేదండి. లేని టైటిలింగ్ యాక్ట్ తోటి జనాన్ని భయపెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ప్రజలు ఎవరు ఈ అబద్ధాలను నమ్మరని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు భూ టైటిలింగ్ యాక్ట్. ఇవ్వలేదని చెప్పమనండి. చంద్రబాబు గారు ఎందుకు చెప్పట్లేదు? మేము ఇవ్వలేదు అని ఎందుకు చెప్పరు? మోడీ గారితో రద్దు చేస్తామని ఎందుకు చెప్పరు? అమిత్ షాతో రద్దు చేస్తామని ఎందుకు చెప్పరు? వాళ్ళిద్దరి సమక్షంలో చంద్రబాబు గారు తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్ తగలబెట్టారు కదా. ఆంధ్రప్రదేశ్ రైతుల సెంటిమెంట్లతో ఆడుకున్నాడు కదా ఆయన.
ఎవడన్నా భూమి డాక్యుమెంట్లు తగలబెడతారండి? ఎంత దారుణం అండి. మన భూమి డాక్యుమెంట్ మనం ఎవరైనా తగలబెడతామా? అంటే మన ఆస్తిని మనం తగలబెట్టుకున్నట్టు కదా. అంటే ఇది కూటమి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆస్తులను ఇటు తగలబెడతారా? మరి అట్లా మరి ఆ పనేదో మోడీ గారి సమక్షంలో చేయమనండి. ఏమిటి దిక్కుమాలిన రాతలు, ఏమి లోకం. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విశాఖ గ్రంథాలయ సంస్థ చైర్మన్. ముందుగా ఈరోజు వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి ఓ బ్రేక్ తీసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం. దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు. మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ. నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో the entire debt of the state reached about 3.5 lakh crores. మనకి వాళ్ళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి. విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, అమరావతి ఇది 20 year స్టోరీ. అది వెంటనే చేయలేం. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది శాశ్వతం. ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రం ఏమిటనంటే, నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారు. ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకనెక్కటం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చూపిస్తాను. కూటమి నేతలు ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుద్ది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇష్యూలో కానీ, టైటిలింగ్ యాక్టుల విషయంలో కానీ, వాలంటీర్ల విషయంలో కానీ అన్నిట్లోనూ డబుల్ గేమ్ ఆడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రచార ప్రకటనలో చాలా ఆసక్తికరంగా విజయవాడలో ఒక రకంగాను, అదే సేమ్ అడ్వర్టైజ్మెంట్ని విశాఖపట్నం, తిరుపతి, బహుశా తిరుపతి కూడా అయి ఉండొచ్చు, అక్కడ మారిపోతుంది. ఇక్కడ విజయవాడ దేశంలో చూడండి ఏమని రాశారు. మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి
అమరావతి నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్న ప్రచార కార్యక్రమాలు లక్షలాదిగా తరలిరండి అన్నారు. ఏమండి ఇది గమనించండి అన్నారా? బాగానే ఉంది. ఓకే. విశాఖపట్నం వెళ్ళేసరికి అక్కడ పాఠకుల్ని ప్రజల్ని మోసం చేయడం కోసం ఇదే తెలుగుదేశం అడ్వర్టైజ్మెంట్లో ఏమని ఇచ్చింది చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోడీ గ్యారంటీ అంట. అంటే ఇక్కడ అమరావతికి గ్యారంటీ అక్కడ లేదు, రాయలసీమలో లేదు. కేవలం అమరావతి ప్రాంత ప్రజల్ని మోసం చేయడం కోసమే ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారని అనుకోవాలా? మన బాలకృష్ణ గారు అల్లుడు శ్రీభరత్ ఆయన ఏం చెప్పాడు విన్నారు కదా, అమరావతి ఇప్పట్లో అయ్యేది కాదు పెట్టేది కాదు, 20-25 అవుద్దేమో, విశాఖపట్నమే కరెక్ట్ అని చెప్పిన విషయం మీరు విన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు ఎన్ని డ్రామాలు ఆడుతున్నాయి, ఎన్ని రకాల నాటకాలు ఆడుతున్నాయి అనడానికి ఇవి పెద్ద ఉదాహరణ అవుతుందా లేదా అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ముందుగా దీనిపైన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ రకంగా డబుల్ గేమ్, త్రిబుల్ గేమ్ ఆడేస్తున్నారు, ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడట్లేదు, అదే జగన్ గారు చెప్తున్నారు ఎస్ నేనుంటేనే వస్తుందని. అలాగే బీజేపీలో చేరితే పునీతులు అయిపోతారా అని ఆయన డైరెక్ట్గా అడుగుతున్నారు. సో మొత్తం మీద ఈ పరిణామాలపైన ఈ తెలుగుదేశం డబుల్ గేమ్ని, ఇక్కడేమో అమరావతి కళల కోసమే ప్రధాని వస్తున్నాడని, మిగతా చోట్లేమో రాష్ట్ర వికాసం కోసం వస్తున్నాడని ఎట్లా నమ్ముతారు? మీరైతే నమ్ముతారా? కొమ్మినేని గారు, మీకు రాజీవ్ గారికి ప్రేక్షకులకు నమస్కారం. 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం మీరు చెప్పిన అంశం. రెండోది, నిన్న మా తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యథాలాపంగా చేసినటువంటి అత్యంత అబద్ధాలు, అవాస్తవాలు చెప్పే ప్రయత్నాన్ని 2 నేను మాట్లాడాలనుకున్నా. మొట్టమొదటి అంశం మీరు ప్రస్తావించినట్టు అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు విజయవాడ ఎడిషన్కే ఎందుకు పరిమితం చేశారంటే, వాళ్ళు ఇంతకాలం ఏం చెప్పారు, అమరావతి విశ్వనగరం, అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటారన్నారు. అంత ధైర్యం మీకుంటే ఆంధ్రప్రదేశ్లో అన్నింటిలో అదే యాడ్ చేయొచ్చు కదా. అంటే అమరావతి రాజధానికి అమరావతి ప్రాంతం తప్ప మిగతా వాళ్ళ మద్దతు లేదని మీరు అనుకుంటున్నారా అని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని ఆ రకంగా మైమిచ్చే చేశారు. అమరావతి వాళ్ళకు కూడా ఆ మాట వస్తే అమరావతిలో మోడీ గారి దగ్గరకు వస్తారేమో అని వాళ్ళకి చిన్న ఆశ. కాబట్టి ఇట్లా అమరావతి యొక్క కెపాసిటీని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ద్వారా ఇప్పుడు నిజానికి వచ్చినారు. కనీసం ఆ ప్రాంతం వరకే పరిమితం చేయాలి, ఇతర ప్రాంతాలంతా అమరావతి రాజధాని అంటే అంత అనుకూలత రాదనే ఉద్దేశం వాళ్ళు కనిపెట్టినందుకు అభినందించాలి వాళ్ళని. కానీ అమరావతి రైతులు కూడా అర్థం చేసుకోవాలి, మీకు అమరావతి అంటే రాష్ట్రం అంతా ఉన్నారనేది భ్రమల్లో ఉన్నారో వారు అర్థం చేసుకోవాలి. కొమ్మినేని గారు, నిన్న 2-3 అంశాలు నేను ఖచ్చితంగా ప్రస్తావించాలి. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి సభ నిర్వహించారు. కొమ్మినేని గారు, ఇందులో ఎంత అబద్ధాలు, అవాస్తవాలు, వక్రీకరణలు చేశారనే దానికి నేను ఉదాహరణ చెప్తాను. నిన్న పదే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీలు తిరుపతి నుంచి వెళ్ళిపోయినాయి. ఏడు వరకు వెళ్ళారు, అమర్రాజా కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి. అమర్రాజా ఉంది పక్కగా, మాకు దాదాపు 7 కిలోమీటర్లు ఉంటుంది నా ఇంటికి. అమర్రాజా ఇక్కడ ఉంటే అమర్రాజా వెళ్ళిపోయింది అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా దారుణం ఏంటంటే, ఆయన మేము వచ్చిన తర్వాత 5 కంపెనీలు 10 కంపెనీలు పేర్లు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పోయినా 56 యూనిట్స్, కొమ్మినేని గారు 56 యూనిట్స్ లో దాదాపు రాష్ట్రంలో 162 యూనిట్లు వస్తే ఒక తిరుపతి జిల్లాలోనే 56 యూనిట్స్ స్థాపించబడ్డాయి. దాదాపు 30,000 పైచిలుకు కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ కాలంలో, ఈ 5 ఏళ్ల కాలంలో వచ్చినాయి. దాదాపు 32,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అంటే ప్రభుత్వ ఈ రోజు అధికారిక లెక్కలను చెప్తున్నాను నేను. అంటే 32,000 మందికి ఉద్యోగాలు, దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 56 యూనిట్స్ తిరుపతి జిల్లాలో వస్తే, అవుట్ ఆఫ్ 162 ఇన్ స్టేట్ వస్తే తిరుపతి నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయాయని చెప్పడానికి మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే జనం మరి ఏమి తెలియదు అనుకుంటున్నారా, వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, అత్యంత కీలకమైంది, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ ని మరోసారి వివాదం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారో కూడా చూడాలి. కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పదే చేసే విమర్శలు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు తిరుమలను 7 కొండల నుంచి 2 కొండలకు మార్చాడు. ఇది అత్యంత దుర్మార్గమైన ఆరోపణ. పైపెచ్చు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత కీలకమైన సమస్యల్ని పరిష్కరించాడు. కొమ్మినేని గారు, నేను ఇక్కడ సావధానంగా కూడా చెప్పదలుచుకో అవసరం, ఎందుకంటే రాష్ట్రానికి తప్పుడు మెసేజ్ వెళ్తున్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న రైట్ ని విస్తరణను ఆయన విస్తరించాడు. అంటే దాని యొక్క పరిధిని పాప వినాశం దగ్గర వరకు తీసుకెళ్లాడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విస్తరణ పెంచితే వీళ్ళు కుదించారని మాట్లాడతారు. అంటే పెంచింది. రెండోది, ధర్మ ప్రచారం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా. ధర్మ ప్రచార పరిషత్తునికి ఒక రికగ్నైజ్ ఇచ్చి, అందులో ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా రైట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి కాలంలో. ఆ రకంగా తిరుమల తిరుపతి అన్నిటికన్నా మించి మహిళా చురకల్ని
సాహసం చేసి తిరుమలలో ఇంట్రడ్యూస్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆ రోజు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఇట్లా అనేక అంశాల్లో సాహసోపేత నిర్ణయాలు చేస్తే, ఇప్పుడు కొత్తగా ఒక హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయనకి తెలిసి మాట్లాడతారా తెలియ తెలుసు కానీ ప్రతి మంగళవారం స్థానికులకు తెలుగుదేశం పార్టీ దర్శనం భాగ్యం ఇస్తే వీళ్ళు రద్దు చేశారు అంటారు. కొమ్మినేని గారు మీకు ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజానికి ఈ స్థానికులకు అవకాశం ఇది బాపిరాజు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ. రద్దు చేయడానికి నేను తప్పట్ను. ఎందుకంటే కొమ్మినేని గారు రోజుకు 20,000 మందికి ఉచిత టోకన్స్ తిరుపతిలో ఇస్తున్నారు. ఏ భక్తుడైనా కొనొచ్చు. అంటే ప్రతిరోజు 20,000 మందికి భక్తులకి ఉచిత టోకన్స్ ఇస్తా ఉంటే ఇంకా అదనంగా మళ్ళీ స్థానికులకి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? పైపెచ్చు వైకుంఠ ఏకాదశి రోజు కరుణాకర్ రెడ్డి గారి చొరవతో రోజుకి 10,000 మందికి టీటీడీలో 10 రోజులకు 1,00,000 మందికి దర్శన అవకాశం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. కాబట్టి ఇన్ని వాస్తవాలు ఉన్నప్పుడు ఏది పడితే అది ఇప్పుడు మంగళవారం కల్పించాలి అంటే, ఆ మంగళవారం భారతదేశం ప్రపంచంలో ఎవరు తిరుపతికి రావద్దని చెప్పాలన్నా, రోజుకి 20,000 మందికి ఉచిత దర్శనం టోకన్ మా కళ్ళ ముందు ఉన్నప్పుడు మేము తీసుకొని కొండ మీద పోతాం. వాళ్ళు ప్రత్యేకించి ఒక వారం ఏంటి అంటే, ఏది పడితే అది మాట్లాడటం. ఇంకా అన్నిటికన్నా మించి నాకు హాస్యాస్పదం అనిపించింది ఏంటంటే, కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్వీని స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ గా పనిచేసినాడట. సమస్య దాన్ని పోటీ చేయలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయన మధ్య గొడవ వచ్చినప్పుడు ఆయన పోటీ చేయలేక ఆయన పెడితే ఆయన ఓడిపోయినాడు పెద్దిరెడ్డి గారి చేతిలో. అప్పటి నుంచి వాళ్ళ వైరం స్టార్ట్ అయింది. అసలు పోటీ చేయని వ్యక్తిని ఆయన గెలిచిపోయినాడు, ఆయన చైర్మన్ అయిపోయినాడు అని చెప్పి మాట్లాడతారు. ఇంకా దారుణం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కి శాశ్వత పట్టాలు, శాశ్వత సమస్య పరిష్కరించారు కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఏమంటారు? దానిపైన జగన్ గారి ఫోటో చూపించండి చూద్దాం. పట్టా చూపించమంటే చూపిస్తా. పట్టాలు ఎక్కడ జగన్ గారి ఫోటో లేదు. అంటే ఏదైనా మాట్లాడు, ఆ పాస్బుక్ లో ఉంది కాబట్టి దీన్ని లింక్ పెట్టి మాట్లాడు. ఆ రకంగా నిన్న మొత్తం వాళ్ళ సభలో గందరగోళం, అబద్ధాలు, అవాస్తవాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అర్థం చేసుకుని తిరుపతి చంద్రబాబు గారు చెప్పలేదు. కొమ్మినేని గారు చంద్రబాబు గారికి తెలుసు అన్ని మాట్లాడితే లేనిపోయిన సమస్యలు వస్తాయని, అందువల్ల ఈయనతో మాట్లాడిచ్చేసినాడు. కాబట్టి ఈయనకి ఏం తెలియదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడినాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి ఇంకా చివరిగా నేను మాట్లాడతాను. ఆయన ఏమంటాడంటే, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులనంట తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తారంట. కొమ్మినేని గారు మీకు గుర్తుందా? 1% టీటీడీ బడ్జెట్ లో నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ చేస్తే గోల చేసి దాన్ని రద్దయిన వరకు కోర్టు వరకు వెళ్ళారు. ఆ బీజేపీ వాళ్ళని పక్కన పెట్టుకొని ఆ బీజేపీ ఎంపీకి ఓటేయమని చెప్పి వీళ్ళు మళ్ళీ తిరుపతి దేవస్థానం టీటీడీ ఇస్తారంట. అంటే తిరుపతి ప్రజలు మరీ అంత ఎర్రోలు అనుకుంటే, మీ అభిమానులు అంత ఎర్రోలు అయితే కాదు కదా తిరుపతి ప్రజలు. కాబట్టి ఇట్లా మాట్లాడేస్తే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి మీరు తిరుపతి వాళ్ళే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎర్రోళ్ళు, పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదనే కదా, వాళ్ళు తెలుసుకోలేరనే కదా. విజయవాడలో ప్రధానమంత్రి వస్తుంటే అమరావతి కళల రాజధాని కాపాడుకోవడానికి రాసిన వీళ్ళు విశాఖపట్నంలోను తిరుపతిలోను ఏమని రాశారండి? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికంట అమరావతి కోసం రావట్లేదంట మోడీ గారు. సో ఇవన్నీ ఇంత అబద్ధాలు రాసేస్తున్నారనే దానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమా? ఇంకా అనైతిక గురించి చెప్తాను. తిరుపతిలో ఈ పక్క ఎంపీ క్యాండిడేట్, ఈ పక్క ఎమ్మెల్యే క్యాండిడేట్, రెండు వైసీపీ ఎమ్మెల్యేలు. నైతికత గురించి ఇద్దరు మాట్లాడతారు. ఇప్పటికి కూడా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల. అసలు మీకు అభ్యర్థులు లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈ పక్క ఆయన ఆ పక్క ఆయన కూర్చొని పెట్టుకొని వాళ్ళు గెలిపించమని చెప్పడం పెద్ద నైతికత. పైపించి వాళ్ళు రాజీనామా కట్టారు వైసీపీ ఎమ్మెల్యే సీట్కి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ పక్క ఆ పక్క కూర్చొని పెట్టుకుని ఓటేయమని చెప్పిన మనం, మీకు ఎవరు లేనట్టుగా మనం నైతికత గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవం మాట్లాడిపోతే ఏమవుతుంది? చులకన అవుతాడు. ఇంకా అంతకుమించి ఆయన చేసేది ఏమి లేదులే, కానీ అది ప్రజలు కూడా గుర్తిస్తారు. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం. చెప్పండి, వీళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారా లేదా? ఇవి స్టీల్ ప్లాంట్ గురించి కానీ బీజేపీలో చేరితే పునీతులైపోతారా అని ప్రధాని గారిని ముఖ్యమంత్రి జగన్ గారు ప్రశ్నించిన వైనం మీద కానీ మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నారో అర్థం కావటం లేదండి. ఈయన బ్యాంకులకి డబ్బులు పెట్టి స్కాములు చేసిన వాళ్ళకి ఏమో సీట్లు ఇస్తారు, పైగా వాళ్ళ తరపున ప్రచారం చేస్తారు. మరి అది మాత్రం నాకు కూడా బాధ అనిపించింది. మరి ఆయన పద్ధతి మరి దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకి మరి ఆయన స్వచ్ఛందంగా తెలియజేయాలండి. తర్వాత ఈ ఎన్నికల కమిషన్ మరి స్వతంత్ర సంస్థ లేకపోతే బీజేపీ టీడీపీ జేపీ సంస్థ తెలియట్లేదండి. రాత్రి సాక్షాత్ హోంమంత్రి గారి మీద దాడి జరిగితే కనీసం ఇంత చర్యలకి ఆదేశించలేదు. మరి సుమోటోగా తీసుకోవాల్సిన విషయం ఉండేది.
మరి ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో మరి ఒక్క పక్కనే కూడా వస్తుంది అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుందండి. మీ దీనికి ఏమంటారు? ఒక చోటేమో అమరావతి కోసమే వస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ గారని చెప్పడం, ఇంకో చోటేమో రాష్ట్రం కోసం వస్తున్నాడని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, కూటమి వాళ్ళు మోసం చేసినట్లా కాదా ప్రజల్ని? వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఏదో 430 సీట్లు వస్తే ఏదో చేద్దామని చెప్పి ఒక ప్రత్యేక ఎజెండా ఉందండి వాళ్ళకి. దానికోసం ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏదో 4 సీట్లు వస్తే వాళ్ళకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీళ్ళు వెంట పడుతున్నారు తప్పించి వాళ్ళకి వేరే ఉద్దేశం కాదండి అది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక రాజీవ్ గారు చెప్పండి, నిన్న సీఎం గారు మాట్లాడిన విషయాలు కానీ, ఇగో మీకు మీ దగ్గర ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు రాష్ట్ర వికాసం కోసం అని అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికేమో అమరావతి కోసం అంటున్నారు. మరి భరత్ గారేమో అమరావతి ఎందుకు, మనకి విశాఖపట్నం బెస్ట్ అంటున్నాడు ఆయన. సో ఈ తెలుగుదేశం వాళ్ళ అబద్ధాలా లేకపోతే నిజాలా? అట్లాగే స్టీల్ ప్లాంట్ గురించి సీఎం గారు మాట్లాడింది, బీజేపీలో చేరితే పునీతులైపోతున్నారా అని ఆయన ప్రశ్నించిన వైనం మీద మీ విశ్లేషణ చేయండి. శ్రీనివాస్ గారు, పురుషోత్తం రెడ్డి గారికి, మీకు అదేవిధంగా సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షణ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ప్రస్తుతానికి చంద్రబాబుకి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చంద్రబాబుకు నచ్చితే సాయి, చంద్రబాబుకు నచ్చకపోతే కసాయి. ఇది పచ్చ మీడియా ధోరణి. చంద్రబాబు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు అని అందరికీ తెలుసు. అయితే అది ఎన్నాళ్ళు వ్యక్తులు అనుకున్నారు, కానీ డైరెక్ట్ ప్రాంతాలనే మోసం చేసే పరిస్థితి. ఈ రోజు ఒకటి సార్, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, లేకపోతే కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అన్నది ఒకప్పుడు నినాదంగా ఉండేదేమో కానీ ఇప్పుడు విధానంగా మారింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అప్పును చేర్చుకున్నారు, అది కావాలని కోరుకుంటున్నారు. ఈ 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా వెళితే భంగపాటు తప్పదని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ఓసరవెల్లి ప్రయత్నం చేస్తుంది. ఓసరవెల్లి ఏ విధంగా అయితే పచ్చ రంగులోకి వెళ్తే పచ్చ కలరు, ఎరుపుకి వెళ్తే ఎరుపు మారిపోతూ ఉంటుందో అలాగా వీళ్ళు అమరావతి ప్రాంతంకి వస్తే అమరావతి కళల రాజధాని, విశాఖపట్నం వస్తేనేమో ఆంధ్రప్రదేశ్ వికాసానికి. ఆంధ్రప్రదేశ్ వికాసానికి కాదు ఇలా కలిసింది, ఆంధ్రప్రదేశ్ వినాశనానికి ఇలా కలిశారు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని వంచన చేయడానికి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన యాళ్ళు ఇస్తూ మీడియాను అడ్డు పెట్టుకుని ఒక ద్వంద్వ యుద్ధం లాంటిది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇంకో పక్క ఏంటంటే, స్వయాన చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి శ్రీ భరత్ అనే వ్యక్తి విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్, కొడుకు వరుస అవుతాడు. ఎందుకంటే నారా లోకేష్ కి తోడడు, బాలకృష్ణ గారు కల్లుడు. అటువంటి శ్రీ భరత్ ఈ రోజు విశాఖపట్నానికి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఇదే శ్రీ భరత్ ని విశాఖపట్నం ప్రజలు చీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు శ్రీ భరత్ కి అర్థమైంది, విశాఖపట్నంలో మరోసారి ఓడిపోవడానికి శ్రీ భరత్ సిద్ధంగా ఉన్నాడు. సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం నుండి ఎంపీగా గెలవబోతున్నారు. ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. విశాఖపట్నం ప్రాంతం మొత్తం పరిపాలనా రాజధాని ఇచ్చినందుకు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు జగన్ గారికి. గతంలో జీవీఎంసీ ఎలక్షన్స్ మేరుపేటాన్ని, జిల్లా పరిషత్ ని చాలా 1 సైడెడ్ గా గెలిపించి జగన్ గారికి గిఫ్ట్ ఇచ్చారు మా విశాఖ ప్రాంత ప్రజలు కానీ, మా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కానీ. అదే రీతిలో ఈ రోజు జనరల్ ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ ప్రాంత ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో శ్రీ భరత్ డిసైడ్ అయ్యి ఆయన మాట మాట్లాడేమని, పరిపాలనా రాజధానికి వ్యతిరేకం అని చెప్పి ఉంటే శ్రీ భరత్ కి విశాఖపట్నంలో డిపాజిట్లు రావు. కేవలం ఓట్ల కోసం, ఓట్లు ఏదో విధంగా కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతోనే శ్రీ భరత్ లైన్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చి మాట్లాడాడు. ఒకసారి ఈయన వైఎస్ఆర్సీపీ ఎంపీయా తెలుగుదేశం ఎంపీ అనే డౌట్ వచ్చేసింది ఇక్కడ ప్రాంత ప్రజలకి. ఎందుకంటే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మా విశాఖపట్నం గురించి అదే చెప్పారు. విశాఖపట్నం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గగ్గోలెట్టింది మీ తండ్రి వరుస అయినటువంటి చంద్రబాబే కదా, నీ అమ్మైనటువంటి లోకేష్ కదా. అంటే ఈ రోజు లోకేష్ చంద్రబాబుని ఎర్రోళ్ళని చేశాడా శ్రీ భరత్, లేదా విశాఖపట్నం ప్రజలను ఎర్రోళ్ళు అనుకుంటున్నాడా? కేవలం ఓట్ల కోసం మాత్రం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు తెలుసు పరిపాలనా రాజధానిగా ఎవరు పెట్టాలనుకున్నారు, విశాఖపట్నాన్ని గ్రోత్ ఇంజన్ గా ఎవరు పెట్టాలనుకున్నారు, విశాఖపట్నాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఇదంతా రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు తెలుసు. కేవలం ఎన్నికల స్టంట్ లో భాగంగా మాట్లాడాడు. దానికి సమాధానం శ్రీ భరత్ చెప్తాడా లేదా చంద్రబాబు నాయుడు చెప్తాడా? ఎవరో ఒకరు చెప్పాలి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని వాళ్ళే తేల్చుకోవాలి తప్పితే ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇది ఇక్కడ వరకు సార్. ఇక స్టీల్ ప్లాంట్ సార్, స్టీల్ ప్లాంట్ అనేటువంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఒక చరిత్ర అయినప్పటికీ ఉగ్గుపాలు వయసు నుంచి ఆ యొక్క నినాదం, దాని చరిత్ర తెలుసుకుంటూ పెరిగినటువంటి వ్యక్తులు మేమంతా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సహకరించలేదు ఉద్యమానికి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అసలు ఆ పరిస్థితులు రావడానికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ఎవరైతే మంత్రిగా ఉండి అక్కడ
శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఏవైనా సరే ఒక్క ఓటు గెలుపు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడెడ్ గాజువాకలో, కానీ ఒక్క ఓటు వేసిన తెలుగుదేశం బీజేపీ ఆ కూటమి అభ్యర్థికి ఖచ్చితంగా అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగానే వేసినట్టు అవుతుందని చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రి గారు. అది అక్షరాల సత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే సుమారు 2 ఏళ్లు గడుస్తున్నా ఆ టెంట్ దగ్గరికి ఏ పోలీసులు వెళ్ళి టెంట్ తీసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. మేము రాస్తారోకల ప్రభుత్వం పరంగా కూడా బంధులకి రాస్తారోకలకు రోడ్డు ఏ చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వంగా మద్దతు ఇచ్చి సుమారు 120 మంది ఎంపీలు సంతకాలు సేకరించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, ఆంధ్ర భవన్ దగ్గర ధర్నాలు చేసి ఉద్యమానికి మేము వెనకుండి నడిపిస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇద్దరు ఉన్నప్పటికీ ఒక్కడు కూడా 120 మందిలో సంతకం పెట్టలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. అది వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా, ఇది మా చిత్తశుద్ధి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది ఆగుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ఈ ప్రాంత ప్రజలే మ్యాండేట్ ఇచ్చినట్టు, మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం. దాని ఖచ్చితంగా మా ప్రాంత ప్రజలు మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిబింబించే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గాజువాకలో మాట్లాడటం జరిగింది. ఇది ఒక పార్ట్ సార్. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వస్తే కేఎస్ఆర్ గారు ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎన్నాళ్ళు ఏం ప్రచారాలు చేస్తున్నారు, IVRS కాల్స్ చేస్తున్నారు అందరికి. మీ ద్వారా చెప్తున్నాను సార్ రాష్ట్ర ప్రజలకు, IVRS కాల్స్ కాదండి, వైరస్ కాల్స్, సమాజానికి పడుతున్నటువంటి వైరస్ కాల్స్ అవి. ఎందుకంటే ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 జూలై 29 నిండు అసెంబ్లీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చ జరిగినప్పుడు, ఆమోదానికి బిల్లు వచ్చినప్పుడు, బిల్లు ఆమోదించడం వేరు, బిల్లు అమల్లోకి రావడం వేరు, 2 రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు పయ్యావుల కేసులు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ PAC చైర్మన్ గా ఉంటూ ఏమన్నాడు తెలుసండి, ఇటువంటి బిల్లు ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్, ఇది చాలా అవసరం, ఇటువంటి గొప్ప బిల్లు తెస్తున్నారు, చాలా ఆమోదయోగ్యం, ఇది మంచి డైరెక్షన్ లోనే వెళ్తుంది అని మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. అయితే ఇది మీరు ఒకలే కొత్తగా తెచ్చినట్టు కాదు, ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు చేస్తున్నారు. ఇటువంటిది 1858లో సుమారు 150 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా దేశంలో ఓ పేరు కూడా చెప్పాడు సార్, ఆయన పేరు కూడా నేను రాసిన నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేయమందని చెప్పి, అదే విధంగా ఆస్ట్రేలియాలో టొరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనే పేరుతో, కర్ణాటకలోనేమో భూమి అనే పేరుతో, 2016లో రాజస్థాన్ లో మరోటి ఇదే తరహా అయినటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా అవసరం. అంటే అప్పుడు మంచి అనిపించింది వాళ్ళకి, అప్పుడు మంచి అనిపించింది. ఈటీవీలో అన్నదాత ప్రోగ్రామ్ వేశారు, ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద ఐటెంలు రాశారు, దీని అంత పెద్ద గొప్ప స్కీమ్ లేదు, కేంద్ర ప్రభుత్వం తెస్తుంది, దాన్ని రాష్ట్రం ముందు తీసుకెళ్తుందని మాట్లాడారు. కానీ ఈ రోజు రాజకీయ కుట్రలో భాగంగా ఆ రోజు మంచి అనిపించింది, ఈ రోజు చెడుని ఆన్లైన్ ప్రచారం చేస్తున్నారు. నేను అందుకే నా తొలి పలుకుల్లో చెప్పాను, నచ్చితే సాయి నచ్చకపోతే కసాయి అని. సో ఇటువంటి దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుంది అంటే, చంద్రబాబు అసెంబ్లీ వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని మర్చిపోవడం వాళ్ళ ఉద్దేశం అని చెప్పి ప్రశ్న కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి యాక్ట్ రాష్ట్ర ప్రజలకు కానీ, పౌరులకు కానీ, రైతులు కానీ శ్రీరామ రక్షలా ఉంటది. దీనివల్ల ఎవరికి ఇబ్బంది వస్తుంది, ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాలకి ఇబ్బంది వస్తుంది, ల్యాండ్ పేరు చెప్పి భూ దోపిడీదారులకు దీనివల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద బుర్ర జల్లడంలో భాగంగానే చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇది కూడా ఇప్పుడేం అమలు అవ్వలేదు సార్, అమలు అవ్వలేదు ఇంకా. నేను ముందే చెప్పిన ఆమోదానికి అమలుకి తేడా ఉందని. ఈ యొక్క అమలు అవ్వాలి అంటే సుమారు అద్భుతమైన, అంటే 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి ల్యాండ్ సర్వే లాగా ఇంకో ల్యాండ్ సర్వే జరగాలి. బ్రిటిషర్స్ కాలంలో జరిగింది, ఇప్పటి వరకు జరగల. ఆ ల్యాండ్ సర్వే 17 రెవెన్యూ గ్రామాలని సర్వే చేయాల్సి వస్తే ఇప్పటికి 6000 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు సర్వే పూర్తయింది. మిగతా పూర్తవ్వాలంటే ఇంకో 1.5 పడుతుంది. అమలు కానటువంటి చట్టం మీద, అమల్లోకి రానటువంటి చట్టం మీద ఈ రోజు ఈ రకంగా విష ప్రచారం చేయటం అంటే ఇంతకన్నా నీచం దుర్మార్గం ఇంకొకటి ఉండదు. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఉంది, అది నెక్స్ట్ టైం లో మళ్ళీ ఇంకోసారి నాకు అవకాశం వచ్చిన మాట్లాడతాను, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గురించి సార్. మాట్లాడండి, ఎలక్షన్ కమిషన్ గురించి కూడా మాట్లాడేసేయండి పని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ సార్. ఎలక్షన్ కమిషన్ గురించి ఈ రోజు ఒక అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈసీ ఈ కూటమి ట్రాప్ లో పడిందా, లేదా ఈసీ కూటమికి భయపడుతుందా, లేదా ఈసీ కూటమి చెప్పినట్టు నడుచుకుంటుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈసీ కూటమి తానా అంటే తందానని ఎందుకు అంటుంది, 2 విషయాలు చాలా క్లియర్ గా కేటగారికల్ గా మనం చూస్తే, ఎలక్షన్ కమిషన్ 2019లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చినటువంటి పసుపు కుంకుమ అనేటువంటి స్కీమ్ ని వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇచ్చినప్పుడు ఏ రోజు మేము అభ్యంతరం పెట్టలే, ఎందుకంటే పేదవాడు నోటికాడ కూడు లాక్కునే బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎవరు ఇచ్చినా సరే పేదవాడికి రూపాయి వెళ్తుంది అంటే దాన్ని చూసి ఆనందపడే నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే కడుపు మంటతో నగిలిపోయేటటువంటి వ్యక్తిత్వం మాది, మా పార్టీతో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కాదు.
మరి ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చినటువంటి పసుపు కుంకుమకి లేనటువంటి అడ్డంకి ఈ రోజు 2024 ఎన్నికల్లో ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినటువంటి విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదా మహిళలకు ఇచ్చే చేయూత కానీ ఇవన్నీ ఇచ్చేదానికి ఎందుకు మీరు మోకాలు అడ్డుతున్నారు? ఎందుకు దీన్ని అడ్డుపెట్టారు? అంటే 2019లో ఈసీ చట్టాలకి 2024లో ఉన్నటువంటి ఈసీ చట్టాలకి ఏమన్నా తేడా ఉందా? తేడా కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఈసీలో బీజేపీనో కేంద్ర ప్రభుత్వం లేదా ఈ తెలుగుదేశం కూటమి అంటేనో భయం కనబడుతుంది అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఇటువంటి అనుమానం కలగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈసీ న్యూట్రల్ గా వ్యవహరించాలి. దయచేసి దీని మీద ఈసీ పునః పరిశీలించాలి. ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి స్కీమ్స్, ఆల్రెడీ డబ్బులు ఉన్నటువంటి స్కీమ్స్ ఖాతాదారులు నేరుగా, అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోమని ఎవరండి చెప్పారు? ఉదాహరణకి వాలంటీర్లు తీసేశారు, ముసలివాళ్ళు సుమారు 40 మంది చనిపోయారు. ఆ 40 మంది చనిపోయిన దానికి హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరిది బాధ్యత? ఈసీ బాధ్యత తీసుకుంటుందా? చంద్రబాబు ముందుకు వచ్చి నిలబడతాడా? లేదా మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ నాది బాధ్యత అంటాడా? పెద్దల పాత్ర బీజేపీ బాధ్యత తీసుకుంటుందా? ఎవరు తీసుకుంటారు సార్? అంటే మీ ఇంట్లో ఒక ప్రాణం పోతే విలువలాడిపోతామే మనం ఎవరైనా? మన పేద ప్రజలు ప్రాణాలు కదా, వారి కుటుంబాలు కదా, వారి జీవితాలు కదా. మీ యొక్క దిక్కుమాల రాజకీయాల కోసం వాలంటీర్ వ్యవస్థను పక్కకు నెట్టి అంతమంది చావుకు ఎందుకు కారణం అయింది? అదే విధంగా ఈ రోజు విద్యార్థులు, మహిళలు, రైతులు పంట నష్టం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు జరిగినటువంటి ఇబ్బందిని ఇచ్చేదానికి కూడా అడ్డుకున్నారంటే రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి చెప్పండి, ఈ తెలుగుదేశం పార్టీ వారు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లో సైతం ఇంత మోసపూరితంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. వాలంటీర్ల విషయంలో చూసాం, ల్యాండ్ టైటిలింగ్ విషయంలో చూసాం, అన్నిట్లోనే అబద్ధాలు అట్టమేనా? మీరేమనుకుంటున్నారు? మన భారతదేశంలో హలో మాట్లాడండి. నమస్తే అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మనం భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం అని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం పురానికి కానీ ఈ లీడర్ చంద్రబాబు నాయుడు కానీ ఉందండి. వీళ్ళు ఏం లేదంటే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా గుర్తించకుండా, ఆ ప్రజల్ని ప్రజల్లా గుర్తించకుండా, ఒక ప్రధానమంత్రి కూడా ఒక చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అని చెప్పేసి 2019 సంవత్సరంలో మాట్లాడటం జరిగింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నో కుంభకోణాలు చేశారని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నిన్న కాక మొన్న రాజమండ్రిలో కానీ అనకాపల్లిలో కూర్చుని మరి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం మార్పు వచ్చింది ఏంటంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఏమి లేకుండా ఆ రోజున ఏదైతే అబద్ధాలతోటి ప్రచారం చేశారో, మోడీ ఒక ప్రధానమంత్రి అయ్యింది కూడా వచ్చేసి ఒక 100% ఒక కుంభకోణాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పరిపాలన బాగోలేదని చెప్పేసి చెబుతున్నాడండి. ఈ మోడీ గారికి కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క కోసాలు కదిలిపోతున్నాయండి. ఉత్తరాదిలో వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత వీళ్ళు ఎంతసేపు దక్షిణాదికి వచ్చేసి ఒక ప్రధానమంత్రి అయ్యి ఉండి, ఒక తెలంగాణలో ఏ ప్రధానమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా అన్నిసార్లు పర్యటన చేయలేదండి. అన్నిసార్లు పర్యటన చేశారు. అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా, ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు తెలంగాణలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో అరాచకం చెయ్యాలని చెప్పేసి వీళ్ళు ఒక కంకణం కట్టుకున్నారండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేధావులందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందండి. ఎక్కడైతే వాస్తవాలుగా ఉన్నాయో వాస్తవాలు మేధావులు చెప్పాల్సిన అవసరం ఉందండి. మేధావులు బయటకు వచ్చి చెప్పకపోతే ఓకే. రైట్. థ్యాంక్ యూ. సరిపోద్దులేండి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మీరు కూడా ఒక్క మాట చెప్పండి. ఈ ఎన్నికల సంఘం ఇట్లా ఆపటం, ఈ రకంగా ఒత్తిడి చేయటం, దీని మీద చివరికి హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం మీద సంక్షిప్తంగా ఒక మాట చెబితే, దాన్ని తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే ఎట్లా మద్దతు ఇచ్చాడు, ఏం కాదన్న దాని మీద కూడా తర్వాత బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. ముందుగా హైకోర్టుకి వెళ్ళిన తీరు మీద మాట్లాడి. కుమిణి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఏం పేర్కొన్నారంటే, ఈ వాలంటీర్ల సిస్టమ్ ఆపేసిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు జనం అనే కంప్లైంట్స్ వచ్చినాయి. పాపులర్ స్కీమ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే గతంలో కొనసాగుతున్నాయో వాటిని యథాతథంగా కొనసాగించండి, దాన్ని ఇబ్బంది లేకుండా ప్రజలకు చేయండి అని చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారికి చెప్పింది. మరి అనూహ్యంగా మే నెలకు వచ్చేసరికి అది 2 చేయొద్దని ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ లో ఇప్పుడు ఏదైనా మన చట్టం ఏం చెప్తుంది? మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎన్నికలను ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు, పాత నిర్ణయాలు యథాతథంగా కొనసాగుతాయి. నాకు అనుమానం లేకపోతే విమర్శ ఏంటంటే, 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఎన్నికల కమిషన్ నియమించే స్థాయి నుంచి
ప్రధానమంత్రి నామినేట్ చేసే చీఫ్ జస్టిస్ తొలగించేసినారు. ఆ స్థానంలో ప్రధానమంత్రి నామినీ అంట. ప్రధానమంత్రి నామినీ, ప్రతిపక్ష నాయకుడు ఒక ఆయన ఒకటి చెప్తాడు, వీళ్ళిద్దరు ఒక అభిప్రాయం చెప్తారు. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇద్దరిని అట్లే పెట్టారు. అంటే చీఫ్ జస్టిస్ నే ఎలక్షన్ కమిషన్ నుంచి తొలగించేసిన నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ పైన అనుమానాలు రాకుండా ఎందుకు ఉంటాయి? కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని ఏదో మాట్లాడుతుంటారు, పెద్ద పెద్ద వ్యవస్థలు కూని అని. దీనేమంటారు? ఇప్పుడు ఎలక్షన్ సంరక్షణ కోసం ఒక ఆయన పనిచేస్తున్నాడు రాష్ట్రంలో, మాజీ ఎలక్షన్ కమిషనర్. మరి దీనేమంటారు? చీఫ్ జస్టిస్ ని తొలగించే స్థానంలో నామినీని పెట్టుకున్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కాపాడుకోవాలి. రెండోది, ఇప్పుడు ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు కొమ్మినేని గారు, ఇది ఎన్నికైన ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఇంకో మాట చెప్తాను, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అయింది కొమ్మినేని గారు. కేంద్ర కేబినెట్ నరేంద్ర మోడీ గారి కేబినెట్ సమావేశం. ఆ రోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే ఏమనింది ఎలక్షన్ కమిషన్? కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు కానీ రొటీన్ పరిపాలన కొనసాగిస్తున్నాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గుర్తించదు అది కేంద్రాన్ని గుర్తించినప్పుడు. కేంద్రంలో కన్నా బలమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. కాబట్టి ఈ ఎన్నికల కమిషన్ బ్రేక్ తీసుకోవాలి పురుషోత్తంగా. రైట్, మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ మీద అనుచితంగా మాట్లాడితే ఆయనకి ఇవ్వలేదు నోటీసు, ఎవరికి? బీజేపీకి ఇచ్చింది. ఏం చెప్తాం దానికి? రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే ఎందుకు మత్తు ఇచ్చారు? ఆయన అసలు వైఖరి ఏమిటి? పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోతాననే భయం పట్టుకుందా? అందుకే చిరంజీవి గారిని కూడా రంగంలో దించి ఈ రకమైన ప్రకటనలు ఇప్పిస్తున్నారా? అసలు చిరంజీవి గారు ఇట్లా చేయటం పద్ధతేనా? దీనిపైన చర్చలోకి వెళ్దాం ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత. లైవ్ షోకి తిరిగి స్వాగతం. పురుషోత్తం రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏమిటి చిరంజీవి గారికి ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా భయం పట్టుకుందా? ఓటమి భయం? ఎందుకు అట్లా ఆ రకంగా ఒక పవన్ కళ్యాణ్ చాలా గొప్ప ప్రజాసేవకుడైనట్లు ఎప్పుడు సడన్గా అయిపోయాడో కానీ చిరంజీవి గారు మరి 2019 ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? మీరేమనుకుంటున్నారు? చిరంజీవి గారి ప్రకటన మొత్తం కూటమికి అంతటికి ఇవ్వకుండా ఒక తమ్ముడికే ఎందుకు ఇచ్చుకున్నాడు? అది చిరంజీవి గారి యొక్క క్రెడిబిలిటీ ఎందుకు ఆయన తగ్గించుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక పాపులర్ పర్సనాలిటీగా ఉంటూ సీఎం రమేష్ మీ ఇంటికి వస్తేమో ఆయన చాలా మంచోడని చెప్పేసినారు, ఆయన గెలిపించమని చెప్పేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఆన్లైన్ లో మద్దతు ఇస్తున్నారు. అంటే ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోతామన్న భయం పట్టుకుందా అన్న ఒక అనుమానం కలుగుతుంది. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు 10ల సంఖ్యలో ఆర్టిస్టులు పిఠాపురంలో ప్రచారం చేస్తారు. వీళ్ళు 90% మంది గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కూడా కాదు. వాళ్ళ రైట్ నేను కాదను. గోదావరి జిల్లాకు సంబంధం లేని వ్యక్తులు 10ల సంఖ్యలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఆర్టిస్టులు ప్రచారం చేస్తారు. కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒకే ఒక అమ్మాయి యాంకరు శ్యామల గారు ప్రచారం చేస్తా ఉంది. ఎంత దాడి చేస్తున్నారంటే అందరూ కలిసి. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి ప్రచారం చేస్తే 100 మంది ప్రచారం చేసి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? పిఠాపురంలో వంగా గీత గారు గెలుస్తున్నారు, ఇంకా మెజారిటీ విషయం అని ఆ అమ్మాయి చెప్తుంది. మీరు కౌంటర్ చేయాలి, పైపించి ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఒక వ్యక్తి చేసే ప్రచారాన్ని ఇంతమంది దాడి చేస్తున్నారంటే క్యారెక్టర్ని అన్నిటిని డ్యామేజ్ చేసే విధంగా ఆ భయం మనకు కనబడుతుంది. ఇక్కడ ఉద్దేశం వాళ్ళు ఏం మాట్లాడారని వాళ్ళు విజ్ఞతకు వదిలేద్దాం కానీ. కాబట్టి పిఠాపురంలో ఏదో చిన్న భయం ఏదో పట్టుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. వంగా గీతా గారికి కొమ్మినేని గారు హైదరాబాద్ నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ఆమె ఎంపీగా బిహేవ్ చేసిన పద్ధతి, ఎవరైనా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే భోజనం పెట్టడం, వాళ్ళ ఆఫీసర్ల దగ్గరికి తనే దగ్గరుండి వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని కొంతమంది రమ్మంటే బిఎస్ఎన్ఎల్ లాంటి వాళ్ళు పోలేకపోయినాం అంటే అంత మంచి అభిప్రాయం ఆమె పైన ఉంది. కాబట్టి ఆ ఓడిపోతారనే భయం ఏమైనా చిరంజీవి గారికి వచ్చిందా? ఇంకొక డౌట్ కూడా వస్తుంది. తమ్ముడు మీద అంత ప్రేమ ఉంటే నేరుగా ప్రచారం చేయొచ్చు కదా, నేరుగా పిఠాపురంకి వచ్చి చేయొచ్చు కదా. అయినా పాత రోజులు గుర్తొస్తున్నాయి. మనం ప్రచారం చేస్తే మనం ఓడిపినట్టు ఆయన ఓడిపోయినాడు కదా గోదావరి జిల్లాలో. అట్లా తమ్ముడు కూడా ఓడిపోతాడేమన్నా, నేను వస్తే భయపడతాడా? అసలు కన్ఫ్యూజ్డ్ వ్యవహారం. ఆయన గతంలో ప్రచారం చేశాడు, సొంత ఊర్లో ఓడిపోయినాడు. కాబట్టి మనం ప్రచారం చేస్తే ఓడిపోతాడు అనుకోని ఆన్లైన్ లో ప్రచారం చేస్తున్నాడా? ఆయనకు ఒక పార్టీ లీడర్ గా కేంద్ర మాజీ మంత్రికి పనిచేసి నాకు అభ్యర్థి లేదు, జనసేన అభ్యర్థులందరినీ గెలిపించమనండి, బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించనండి. కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కాదు, పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటున్నారు కదా. ముద్రగడ గారు అడిగారు, నా కూతురిని అని చెప్పి నువ్వు తీసుకొచ్చి అక్కడ సభలో పెట్టి నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూసావు, మరి నీ భార్యల గురించి చెప్పు అని, నీ కుటుంబంలో ఎవరెవరి గురించి అని చెప్పి ఆయన ఉతికారేశాడు కదా. అటువంటి వాటి మీద ఏమైనా రియాక్ట్ అవుతారా వీళ్ళు? అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఎట్లుందంటే, ఇప్పుడు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఈ సినిమా రంగం నుంచి ఏం మాట్లాడుతుంది? 1,00,000 ఓట్ల మీద ఎన్ని ఓట్లు పోలైతే 1,00,000 మెజారిటీ వస్తుంది అంటే ఇప్పుడు తమాషా ఏంటంటే ఎన్ని ఓట్లు పోలవుతాయి, ఆడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, 1,00,000 ఓట్లు రావాలంటే ఎన్ని ఓట్లు రావాలి, ఇవేం తిన్నంటే ఏలం పాటు ఉంటుంది కదా.
ఆ యాలం పాటకి అలవాటు పడిపోయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అవును. కాబట్టి అక్కడ కొంత భయం అయితే కనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. దాని ప్రభావం వల్ల ఏముంది, లేకపోతే నేనేమంటే చిరంజీవి గారు రండి పిఠాపురంకి వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టండి. ఎందుకు కాంగ్రెస్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయాలి ఆయన. కాంగ్రెస్ ఇప్పుడు కూడా టెక్నికల్ కాంగ్రెస్ లో మంత్రి పదవి పొందిన వ్యక్తి చిరంజీవికి మద్దతు ఇస్తానంటాడు. అసలు ఆ డబుల్ స్టాండర్డ్ వల్ల వాళ్ళకే నష్టం. ఒక చిన్న భయం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టు ఈ ప్రకటనలు బట్టి అర్థం అవుతుంది. రైట్. రాజీవ్ సార్ ఒకటి ఏంటంటే సార్, జనరల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదా మా సోషల్ మీడియా కార్యకర్తల మీద లేదా ఎవరన్నా ఇన్స్టాగ్రామ్స్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ గా అంటే కొంత ఈ తరమైనటువంటి యంగ్స్టర్స్ రీల్ స్టేజ్ బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎదిగిన వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాటకి డాన్స్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఒక ఫోటో పెట్టినా, ఓటు ఏమని చెప్పినా, కొంత అభిమానాన్ని ప్రదర్శించిన వాళ్ళ మీద ముప్పెట్ట దాడి చేస్తూ పేటీఎం బ్యాచ్ అంటారు, మమ్మల్ని 5 రూపాయలు ఇష్టానుసారం మా వ్యక్తిత్వాలు మా కుటుంబాల రోడ్డు మీదకి లాగుతారే. సరే, మరి ఇప్పుడు వస్తున్నటువంటి టీవీ ఆర్టిస్టులు అందరినీ ఏమనాలి, సీరియల్ ఆర్టిస్టులు అందరినీ ఏమనాలి, జబర్దస్త్ కమిడియన్స్ అందరినీ ఏమనాలి? అంటే మాకు నోర్లు లేవా, మేము అనలేమా, మాకు చేత కాదా? బట్ మాకు డిసిప్లిన్ ఉంది, మా నాయకుడు మాకు అది నేర్పించాడు. వ్యక్తిత్వ హననం చేసి రాజకీయ దాడి చేయడం కాదు. నీకు దమ్ముంటే, మగాడు అయితే, సత్తా ఉంటే, చేవ ఉంటే ప్రజలకు మంచి చెయ్యి, ప్రజలకు సేవ చెయ్యి, ప్రజల ఓట్లు గెలుచుకో. అది పొందాతనమైనటువంటి రాజకీయం. అంతే తప్ప ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి కుటుంబాన్ని నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాదు కరెక్ట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత? ఎవరు పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు కాబట్టి, ఎవరు పవన్ ఇక్కడ ఇంకో మీరు గమనించాలి సార్. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హీరో. ఈ చిన్న చిన్న కమిడియన్స్ లేదా చిన్న చిన్న హీరోలు ఎవరన్నా ఆ ఆడియో ఫంక్షన్ లో లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, టేజర్ ఓపెనింగ్ ఈవెంట్ లకు పవన్ కళ్యాణ్ పిలుచుకుంటారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ వచ్చి మైక్ కట్టుకుని 2 ముక్కలు చెప్తే వాళ్ళ సినిమా బంపర్ హిట్ అయిపోద్దన్న ఆశో అభిమానమో ఇంకోటో. బట్ ఈ రోజు పవన్ స్థాయి ఎక్కడ దిగజారిపోయింది? చిన్న హీరోల సినిమాలకు తానెళ్ళి 2 ముక్కలు మాట్లాడే దగ్గర నుండి తాను ఎన్నికల్లో నిలబడితే ప్రజల నమ్మక కమిడియన్లు వచ్చి పవన్ కి ప్రచారం చేసే రేంజ్ కి పవన్ దిగజారిపోయాడు. అందుకే మేము అన్నాం పవన్ పొలిటికల్ గా జీరో. సినిమాల్లో హీరో అయితే అయ్యి ఉండొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో జీరో. ఆ జీరోని జాకీలు పెట్టి లేపడానికి జబర్దస్త్ కమిడియన్ల దగ్గర నుండి వాళ్ళ అన్యాయాలు కొంతమంది సినిమా వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. తిరగమనంటే తప్పేం లేదు. బట్ ఇందాక పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టు ఒక అమ్మాయి శ్యామల యాంకర్ ఆవిడ వచ్చి ప్రచారం చేస్తే ఆ పృథ్వీ ఆ 30 years ఒక్క నిమిషం ప్రకాశ్రావు గారు విజయవాడ నుంచి. ప్రకాశ్రావు గారు నమస్కారం. చెప్పండి, చిరంజీవి గారు తమ్ముడి మీద అంత ప్రేమ సడన్గా ఎందుకు పుట్టుకొచ్చింది? మరి తమ్ముడు చాలా గొప్పవాడు అని అంటున్నాడు, నిజంగానే అంత గొప్పవాడా పవన్ కళ్యాణ్? అయితే మరి ఈయన ఎందుకు చేరలేదు? సార్ నమస్తే సార్. ప్రకాశ్రావు గారు నమస్తే సార్. నమస్తే. ఈ మెగా బ్రదర్స్ ఏడుపు ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికే పెద్ద స్టార్ కూర్చున్నారు. మమ్మల్ని ఎవరు గుర్తించలేము ముందు అని వాళ్ళకి బాగా ఏడుపు. ఏమి చిరంజీవి అనే ఆయన మేకవన్నప్పుడు అనమాట. ఏదో పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ అన్ని ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఏది ఆయన పేరు ఏంటి, సీఎం గా రమేష్ గారు గొప్పవాడు, లేకపోతే ఈ సుజనా చౌదరిని మించిన వ్యక్తిత్వం గలవాళ్ళు లేరు. ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఏంటంటే తప్పు కదా అది. కాబట్టి ఒక అవకాశవాదిగా తను తానే తేల్చుకున్నాడు. ప్రజలందరూ అభిమానించే చిరంజీవి చివరికి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనే కోల్పోయినట్లుగా అయిపోయింది. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, కొండ రాజీవ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.